ఒక రేంజ్ ఆఫ్ స్పాన్‌లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడి అందరిలోని ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సో, మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అయింది? 4 సీజన్స్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడెన్ డ్రాప్ అయిపోయారు మీరు. డ్రాపింగ్ ఎందుకయిందన్నా? ఎందుకన్నా? ఎందుకనేసి మనకి రికగ్నైజేషన్ రావట్లేదన్నా ఆంధ్ర అనేసరికి? మీరు ఆడేటప్పుడు ఒక ఆలోచన ఉంటది. అరే! నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదురా? నా దగ్గర టాలెంట్ ఉంది కదా! అనేసి మీరు అనుకుని ఉంటారు. అప్పుడు మీరు ఆడిన టైంలో ఇప్పుడు స్టార్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారన్నా మీ టీమ్‌మేట్స్? నేను ఆడినప్పుడు దిలీప్ ట్రోఫీలో అప్పుడు మీ టీమ్‌మేట్స్ ఎవరన్నా? నా టీమ్‌మేట్స్ లక్ష్మణ్ కెప్టెన్‌గా చేశారు. అందులో 9 మెంబర్స్ ఇండియా ప్లేయర్స్ ఉన్నారు. ఎలా అనిపించిందన్న ఆ ఫీలింగ్? అప్పుడు కంటిన్యూ‌గా వికెట్స్ వచ్చాయి కదా మీకు. అవును. ఆ ఫీలింగ్ ఎలా ఉంటదన్న? రీసెంట్‌గా ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. దీన్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ రాబోయే ఇయర్స్‌లో ఒక స్టేజ్‌కెళ్తదంటారా? చాలా బాధుంది మీకు. ఎందుకంటే ఆ స్టేజ్‌కెళ్ళి సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేసుంటే కొంచెం మనం ఇండియా కన్నా ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది అది. ఈ మధ్యలో ఆ బాధ కొంచెం ఒక 50-70% తగ్గిందేమో అనుకుంటున్నాను నేను. ఆబ్వియస్లీ. స్టార్ ప్లేయర్‌ని మీరు ప్రొడ్యూస్ చేశారు ఇండియన్ ఉమెన్ టీమ్‌కి. ఎలా అనిపించిందన్న అసలు తను పెర్ఫార్మెన్స్ చూసి? ఆయన రావడం వేళ విశేషం ఏంటో తెలీదు. వరల్డ్ కప్ మన ఉమెన్స్ వరల్డ్ కప్ మన వైజాగ్‌లో జరగడం. అండర్ ఏసీఏ, అండర్ 19 సెలక్షన్ కమిటీలో చైర్మన్‌గా 3 ఇయర్స్ చేశారు కదా! జూనియర్ సెలక్షన్ కమిటీగా 3 ఇయర్స్ చేశాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ తరుణ్. వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. ఈ వారం ఒక స్పెషల్ గెస్ట్‌ని తీసుకొచ్చాను మన పోడ్‌కాస్ట్‌కి. అతను ఎవరో కాదు, సురేష్. అతను దగ్గరగా 49 రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఆడారు. సౌత్ సెంట్రల్ రైల్వే కెప్టెన్ చేశారు. అండ్ రీసెంట్‌గా శ్రీచరణికి కోచింగ్ కూడా ఇచ్చారు. సో, అతని కెరియర్ ఎలా ఉంది? ఎలా స్టార్ట్ అయింది? ఏంటిదనేసి అతన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్. అన్న, మీ కెరియర్ కూడా ఎంత ఎక్స్ట్రాడినరీ ఉంటదంటే అన్న, ఒక రేంజ్ ఆఫ్ స్పాన్‌లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడి అందరిలోని ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సో, మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నేను 1997లో నేను క్రికెట్ స్టార్ట్ చేశాను. ఓకే అన్న. ప్రొఫెషనల్ క్రికెట్. సో నేను బేసిక్గా కడప నుంచి రిప్రజెంట్ చేశాను. ప్రాపర్ కడప. సో మా మామయ్యకి ఇంట్లో వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంది. మా మామయ్యకి, నాకు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ స్కూల్ ఎగరగొట్టి స్కూల్కి వెళ్ళకుండా నేను క్రికెట్ వెళ్ళి ఆడేవాడిని. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు నేను మ్యాచెస్ ఆడుతుంటే వెళ్ళి నేను స్కూల్కి అని చెప్పేసి టిఫిన్ బాక్స్, స్కూల్ బ్యాగ్ అన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాళ్ళతో మ్యాచ్ చూస్తూ అక్కడే తిని మళ్ళీ కరెక్ట్ ఈవినింగ్ స్కూల్ అయిపోయే టైంకి మళ్ళీ ఇంటికి వచ్చాము. 4th క్లాస్‌లో అన్న? 4th క్లాస్, 5th క్లాస్లో. ఇది తిరుపతిలో ఉన్నాం మేము అప్పుడు. ఓకే. సో అప్పుడు అలాగ ఫస్ట్ అంటే ఇంటి దగ్గర దానికన్నా ముందు నుంచి ఆడేవాళ్ళము క్రికెట్. బట్ ఇంకా ఇట్లా గ్రౌండ్కి వెళ్ళడము, అలా వెళ్ళి చూడడం అనేది 4th, 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. క్రికెట్ ఎలా చూడడమో స్కూల్ మానేయడం కూడా అలానే స్టార్ట్ చేశాను 4th క్లాస్, 5th క్లాస్లో నుంచి. అక్కడి నుంచి మళ్ళీ నేను అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఓకే. సో ఇంకో వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ క్రికెట్ బాల్తో స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ పెద్దవాళ్ళతో మ్యాచ్లు ఆడటము, వాళ్ళు ఒకటి తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని మ్యాచెస్కి. సో వాళ్ళతో మ్యాచెస్ ఆడటము, అలాగా నాకు క్రికెట్ కెరియర్ స్టార్ట్ చేశాను. ప్రొఫెషనల్ క్రికెట్ ఒకసారి కడపకి మేము ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యామో అక్కడే నేను అండర్ 14 స్టార్ట్ చేశాను. ఓకే. 1996-97 సీజన్. సో నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ అండర్ 14 నాకు ఛాన్స్ ఇచ్చారు. హిందూపూర్లో మ్యాచెస్ ఆడాం మేము, డిస్ట్రిక్ట్ మ్యాచెస్. ఓకే అన్న. సో అక్కడ నేను ఫస్ట్ మ్యాచ్ 75 రన్స్ కొట్టాను. ఆ మ్యాచ్ కూడా ఆడిస్తారా లేదా అనేది డౌట్ ఉండే. వాళ్ళు కూడా అలాగనే ఉన్నారు, ఆడిద్దామా, సరే ఒక మ్యాచ్ ఛాన్స్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ మ్యాచ్ 75 కొట్టాను. దెన్ నెక్స్ట్ మ్యాచ్ స్కోర్ 100, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ 100, దెన్ నెక్స్ట్ మ్యాచ్ 50. సో 4 మ్యాచెస్లో హైయెస్ట్ స్కోర్ ఉండే నేను టీమ్కి. దెన్ జోన్ సెలెక్ట్ అయ్యాను. ఓకే. అప్పుడు ఫస్ట్ మేము ఆడినాం 97లో ఏంటంటే 96లో మ్యాటింగ్ వికెట్. ఓకే. ఇట్లా గ్రాస్ గ్రౌండ్స్ ఇలాంటివి ఏం లేవు.
కంప్లీట్ రెడ్ సాయిల్ అవుట్ఫీల్డ్ అంతా గ్రావెల్ అండ్ వికెట్ గ్రావెల్ మీద అండ్ మ్యాటింగ్ right, వికెట్. right. సో అలా మా కెరీర్ స్టార్ట్ అయింది. దెన్ అక్కడ అది కట్ చేస్తే నెక్స్ట్ జోన్ మ్యాచెస్కి వెళ్ళాం. జోన్ మ్యాచెస్లో టర్ఫ్ వికెట్. సో ఇలాగా గుంటూరులో ఆడాం లయోలాలో. సో అక్కడ మొత్తం కంప్లీట్ గ్రాస్ అవుట్ఫీల్డ్ అండ్ వికెట్ టర్ఫ్ వికెట్. ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. ఇంకా అప్పుడు అదంతా మాకు మైండ్లో ఏం లేదు, టర్ఫ్ మ్యాటింగ్ అదంతా మన మైండ్లో ఉన్నదంతా ఓన్లీ క్రికెట్ ఆడాలి అంతవరకు మనకు. సో అలాగా అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ మ్యాచ్ 50 కొట్టాను. ఓకే. నెక్స్ట్ మ్యాచ్ 30 కొట్టాను. 2 ఇన్నింగ్స్ వచ్చాయి. ఆ మొత్తం టోర్నమెంట్లో ఒక 100 ఒక 50 వేరే ఒకరు 100 కొట్టే నేను 50 మా ఇద్దరిదే స్కోర్. ఓకే. సో ఫస్ట్ ఇమీడియట్ అండర్ 14 కేటగిరీ. అండర్ 14 కేటగిరీ. సో ఇమీడియట్గా అదే ఇయర్ నేను స్టేట్ సెలెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి తర్వాత స్టేట్ క్యాంప్ స్టార్ట్ అయింది. స్టేట్ క్యాంప్ స్టార్ట్ అవ్వగానే మాకు స్టేట్ క్యాంప్ మ్యాచెస్ ఇలా ఉందన్నారు వైజాగ్లో. అక్కడ మళ్ళీ క్యాంప్ పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తే దెన్ మళ్ళీ రిటర్న్ వచ్చేసాను, వెళ్ళలేదు. దెన్ అక్కడి నుంచి నేను ఇంకొక మళ్ళీ ప్రొద్దుటూరు అనే ప్లేస్లో ఉన్నాం. సో మేము అక్కడ షిఫ్ట్ అయిపోయినాము. అక్కడ నేను ఇంకా ఈ అసోసియేషన్కి రాలేదు. మళ్ళీ ఇంకా ఆ మ్యాచ్ స్టేట్ సెలెక్ట్ అయ్యాను. మ్యాచ్లు ఇంకా జరగలేదు. నేను అసోసియేషన్కి వచ్చి రిపోర్ట్ చేయలేదు, ఏం చేయలేదు, ఎక్కడ ఉన్నానో తెలియదు వాళ్ళకి. నేను అక్కడ ఇంటి దగ్గర ఇంకా సేమ్ మన క్రికెట్ టెన్నిస్ బాల్ లేకపోతే బయట మ్యాచెస్ ఆడుకోవడమే, గల్లీ క్రికెట్ ఆడుకోవడమే అంతే. మన కోచింగ్ అనేది ఎక్కడ నేను చేయలేదు, నేర్చుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ న్యాచురల్గా వచ్చింది క్రికెట్. దెన్ అక్కడి నుంచి మ్యాచ్ నేను అక్కడ ఆడుకుంటున్నాను. తర్వాత స్టేట్ క్యాంప్ స్టార్ట్ అయిపోయింది. వైజాగ్లో స్టేట్ క్యాంప్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి టీం వెళ్ళిపోయింది. ఎల్లుండి మ్యాచ్ చెన్నైలో స్టేట్ మ్యాచ్. సో ఈరోజు మార్నింగ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్స్ ఉన్నాయి. సో మళ్ళీ కృష్ణమూర్తి అని కడప సెక్రటరీ ఉన్నారు. అతను మళ్ళీ మా రిలేటివ్స్ కాల్ చేసి వాళ్ళ ద్వారా సో నన్ను కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా కడపకి రమ్మని. సో కడపకు వచ్చి రేపు మార్నింగ్ మ్యాచ్, ఈరోజు ఆఫ్టర్నూన్ అక్కడి నుంచి కడప నుంచి నేను ట్రైన్ పట్టుకొని ప్యాకప్ అయ్యి ట్రైన్ పట్టుకొని ఫస్ట్ టైం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రైన్ ఎక్కడం కూడా. ఓకే. సో అక్కడి నుంచి అలాగే జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు అన్న ఒక డౌట్ ఏంటంటే అన్న, మోడర్న్ ఎరా క్రికెట్లో చాలా టెక్నాలజీస్ వచ్చేసినాయి. అంటే లైక్ మనం ఎక్కడ వేస్తున్నామో బాల్ అది ఎంత స్పీడ్లో వస్తుందో, ఒకవేళ అక్కడ వేయకపోతే ఎంత స్పీడ్ తగ్గిపోతుందో, ఇలా మొత్తం అంతా కూడా చాలా టెక్నాలజీ వస్తుంది. మీరు ఆడే టైంలో అటువంటి టెక్నాలజీ లేదు, సరైన యాక్సెసరీస్ కూడా ఉండవు, మీ ప్యాడింగ్ అది కూడా అంత క్వాలిటీ ఉండేది కాదు, చాలా తక్కువ క్వాలిటీ. దానికి దీనికి బేస్ చేసుకుంటే మీరు అంటే క్రికెట్ అనేది ఎక్కడన్నా ఒకటే యాక్సెసరీస్తో పని లేదు అనేసి అంటారా, లేదంటే చేంజ్ ఉందంటారా? ఆబ్వియస్లీ క్రికెట్ గేమ్ అనేది అప్పటికిప్పటికి ఫాస్ట్ అయింది, కానీ యాక్సెసరీస్లో ఏం డిఫరెన్స్ ఏం లేదు. మేబీ క్వాలిటీ వైజ్ ఏమైనా మేబీ ఇంప్రూవ్ అయింది, కానీ అదర్వైజ్ గేమ్కి ఏమి దానివల్ల డిఫరెన్స్ అనేది ఏం కనపడలేదు నాకైతే. ఎందుకంటే గేమ్ డే బై డే ఇంకా ఇప్పుడున్న డేస్లో ఇంకా ఫాస్ట్ అయిపోయింది, అంతేగాని మన గేమ్ వైజ్కి ఎక్కడ మనకి అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ లేదు. ఓకే. ఇది ఇప్పుడు చాలామంది క్రికెట్ ఆడుతున్నారు, చాలామంది. అంటే మీరు అన్నట్టు మనం గల్లీ క్రికెట్ చూడండి, ఏదన్నా సరే చాలామంది ఆడుతున్నారు. మీరు ఆడిన టైంలో చాలా తక్కువ మంది, అండ్ ఏంటంటే తెలిసేది కాదు. ఒక పేపర్ కటింగ్లో చూసుకుని పేపర్ కటింగ్లో పలానా రోజు సెలక్షన్ అంటే దానికి మనము రెడీ అయ్యేటోళ్ళము. అండ్ ఇంకొకటి ఆంధ్రాకి వచ్చేసరికి ఏంటంటే అప్పుడు మీరు ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేది, స్టేట్ కలిసి ఉంది. బట్ కానీ మన అసోసియేషన్స్ మాత్రం సెపరేట్. ఆంధ్ర హైదరాబాద్ అసోసియేషన్ అనేది సెపరేట్. క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెపరేట్. ఫస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి సెపరేట్ ఉంది. ఓకే అన్న. అయితే మన ఆంధ్రాలో వచ్చేసి జోన్ సెపరేట్. అంటే జోన్స్ అంటే కడప జోన్ వేరు, సౌత్ జోన్, విశాఖ జోన్ వేరు, నార్త్ జోన్, సెంట్రల్ జోన్, విజయవాడ ఉండేది. చాలా తక్కువగా అనిపించేది కడప నుంచి ప్లేయర్స్ రావడం అనో, లేదా అక్కడ నుంచి స్టేట్కి రిప్రజెంట్ చేయడం చాలా తక్కువగా అనిపించదు అన్న. అంటే అక్కడ ఏంటిదన్నా ఉండేటోళ్ళ ప్లేయర్స్, లేదంటే ప్లేయర్స్ ఉన్నా సరే బయటికి పేర్లు వచ్చేవి కాదంట. అంటే అప్పట్లో ఫెసిలిటీస్ కూడా తక్కువ ఉండేది. యాక్చువల్లీ కడప అనే సౌత్ జోన్, రాయలసీమలో అనేది తక్కువ ఉంది. నాకన్నా ముందు మా సీనియర్స్ 3 ఆడారు. అందులో మంచి క్రికెట్ ఒక సుధాకర్ రెడ్డి ఒకరు ఆడారు. తను దిలీప్ ట్రోఫీ ఆడారు, తను కూడా రంజీ ట్రోఫీ. తను కూడా గుడ్ లెవెల్ ఆఫ్ క్రికెట్. తన పేరు మీద గిన్నిస్ రికార్డు కూడా ఉంది, యాక్చువల్లీ వరల్డ్ రికార్డ్ ఉంది. రంజీ ట్రోఫీలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫస్ట్ ఇన్నింగ్ వెళ్ళి ఓపెనింగ్ వెళ్ళి లాస్ట్ వరకు నాట్అవుట్గా 2 ఇన్నింగ్స్, బోత్ ఇన్నింగ్స్ అనమాట. సో తన పేరు మీద ఆ రికార్డు ఉంది. ఇప్పటికీ అన్బ్రేకబుల్ అన్నది. ఓకే. ఓపెనింగ్ వెళ్ళేసి నాట్అవుట్గా వచ్చారు, 2 ఇన్నింగ్స్, బోత్ ఇన్నింగ్స్. సో అదో రికార్డు ఉంది. సో అతని తర్వాత మళ్ళీ అంత లాంగ్ క్రికెట్ ఆడింది నేనే. అతనికన్నా ఇంకా అన్నకన్నా ఇంకా కొంచెం నేను 49 మ్యాచ్ ఆడాను. 17 ఇయర్స్ కెరియర్ నాది రంజీ ట్రోఫీ, ఓన్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్.
సో అతని తర్వాత మళ్ళీ నేను కడప నుంచి నేను దిలీప్ ట్రోఫీ ఆడింది నేను ఆడాను. ఓకే. దిలీప్ ట్రోఫీ ఆడాను. నా తర్వాత మళ్ళీ విజయ్ కుమార్ అని ఒక అబ్బాయి ఆడాడు దిలీప్ ఐపీఎల్. మీ ఫస్ట్ క్లాస్ ఎప్పుడన్నా డెబ్యూటెంట్ మీరు? 2002లో నేను ఫస్ట్ డెబ్యూ చేశాను. ఓకే. 2002. అప్పుడు మీరు ఆడిన టైంలో ఇప్పుడు స్టార్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారన్న మీ టీమ్మేట్స్? నేను ఆడినప్పుడు ఎంఎస్కే ప్రసాద్ కెప్టెన్గా చేశారు ఫస్ట్ ఇయర్. ఓకే. అండ్ అమిత్ పాతక్, వీళ్ళంతా సీనియర్ రికగ్నైజ్ ప్లేయర్లు. ఓకే. ఓకే. సో అప్పుడు ఆడిన వాళ్ళు వేణుగోపాలరావు టీమ్మేట్గా ఉన్నారు. వేణుగోపాలరావు అండ్ ఎంఎస్ కానీ వీళ్ళిద్దరు ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు నాకు అప్పుడు ఆ టీంలో పాటు మేమంతా కలిసి ఆడాము. అన్న మీరు 2002లో స్టార్ట్ చేశారు. అవును. లైక్ 4 సీజన్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ డ్రాప్ అయిపోయారు మీరు. అవును. మళ్ళా 2005 or 6 ఆ టైంకి 5-6 గ్యాప్ వచ్చింది. దెన్ మళ్ళీ 6 నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను వచ్చారు ట్రాక్లోకి. అంటే డ్రాపింగ్ ఎందుకు అయిందన్న? డ్రాప్ ఏమైందంటే యాక్చువల్లీ నేను జూనియర్ గ్రూప్స్లో 100s కొట్టేవాడిని, వికెట్స్ తీసేవాడిని. రంజీ ట్రోఫీ వచ్చేసరికి ఏమైపోయిందంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం తక్కువ అయిపోయింది యాక్చువల్లీ. అంటే మేబీ 30s దగ్గర అలాగా పర్ఫార్మెన్స్. సో అది టీమ్కి రిక్వైర్మెంట్ అంటే అంత హెల్ప్ అవ్వలేదు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం నాకు కూడా హెల్ప్ అవ్వలేదు దానివల్ల. సో అక్కడ నా ప్లేస్లో ఇంకా బెటర్ ప్లేయర్ ఉన్నారని చెప్పేసి ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను స్టేట్ మ్యాచెస్కి వెళ్ళాను. ఏజ్ గ్రూప్స్ అండర్ 23కి వెళ్ళాను. అండర్ 23కి వెళ్ళేసి మళ్ళీ నేను అండర్ 23లో పర్ఫామ్ చేసి స్టేట్లో పర్ఫామ్ చేసి దెన్ మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రంజీ ట్రోఫీ కంబ్యాక్ చేశాను. ఓకే. వన్స్ నేను అప్పుడు యాజ్ ఎ ఓపెనర్గా నేను స్టార్ట్ చేశాను. లెగ్ స్పిన్నర్గా నాకు తక్కువ ఛాన్సెస్ వచ్చేది. 2006 సెకండ్ మళ్ళీ నేను ఎప్పుడైతే మళ్ళీ కంబ్యాక్ చేశానో అప్పుడు నేను బౌలింగ్ మీద కూడా కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఓకే. అండ్ బ్యాటింగ్ వచ్చేసరికి టాప్ ఆర్డర్లో కాకుండా ఓపెనింగ్ కాకుండా టాప్ ఆర్డర్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చాను. కొంచెం ఆ బ్యాటింగ్ డౌన్ అయ్యి బౌలింగ్ మీద కూడా కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసిన తర్వాత నేను బిఫోర్ రంజీ ట్రోఫీ సెలెక్షన్స్ నన్ను చెన్నైలో బుచ్చిబాబు టోర్నమెంట్ ఒకటి ఉంది. ఓకే. బిఫోర్ సీజన్ మన టీం ఇన్విటేషన్ టోర్నమెంట్. సో ఆంధ్ర టీం వెళ్ళింది అక్కడికి ఆంధ్ర టీం వెళ్ళినప్పుడు ఆ టోర్నమెంట్లో ఫస్ట్ అగైన్స్ తమిళనాడుతో మ్యాచ్ ఆడుతున్నాం. ఫస్ట్ 8 వికెట్స్ నేనే తీసాను. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ 2 వికెట్స్ ఇంకొక బౌలర్కి వచ్చేసాయి. సో ఆ మ్యాచ్ విన్ అయిపోయాము. సో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ 6 వికెట్స్ ఇస్తాను. దెన్ ఆ పర్ఫార్మెన్స్తో నేను రంజీ ట్రోఫీ టీంలోకి వచ్చాను, కంబ్యాక్ చేశాను. దెన్ రంజీ ట్రోఫీ టీంలోకి వచ్చిన తర్వాత 2000 ఇంకా మళ్ళీ రంజీ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ 5 వికెట్స్ తీశాను యూపీతో. ఓకే. 2008లో ఇదంతా. దెన్ ఆ ఇయర్ మళ్ళీ ఇండియాలో మన సౌత్ జోన్లో హైయెస్ట్ వికెట్, ఆంధ్ర టీంకి నేనే హైయెస్ట్ వికెట్. ఓకే. సో దిలీప్ ట్రోఫీ సెలెక్ట్ చేశారు నన్ను. ఓకే. దిలీప్ ట్రోఫీలో అప్పుడు మీ టీమ్మేట్స్ ఎవరన్నా? నా టీమ్మేట్స్ లక్ష్మణ్ కెప్టెన్గా చేశారు. కేవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్, అశ్విన్. మీ టీం అంతే వీళ్ళు? మా టీం సౌత్ జోన్ టీం, దిలీప్ ట్రోఫీ సౌత్ జోన్ టీం అంతా ఇది. సో అందులో 9 మెంబర్స్ ఇండియా ప్లేయర్స్ ఉన్నారు. నేను ఆడిన 11లో 9 మెంబర్స్ ఉన్నారు. బయట ఇంకా 2 కూర్చోన్నారు. ఓకే. సో దాంట్లో చూస్తే బాలాజీ, శ్రీశాంత్, ఆర్ అశ్విన్, మురళీ విజయ్, రాబిన్ ఉతప్ప, దినేష్ కార్తిక్, లక్ష్మణ్ ద్రావిడ్. సో వీళ్ళందరూ. అప్పుడు అది మీరు కొట్టారన్న ఆ మ్యాచ్? ఆ టోర్నమెంట్లో మనం రన్నర్స్ అప్ వచ్చాం. ఓకే. ఆ టోర్నమెంట్లో ఇండియాలో హైయెస్ట్ వికెట్ ఎక్కాను నేను. ఓకే. దిలీప్ ట్రోఫీలో స్టిల్ రికార్డ్ ఉంది అది ఇప్పటికీ. ఎందుకనేసి మనకి రికగ్నైజేషన్ రావట్లేదన్న ఆంధ్ర అనేసరికి? ఆ టైం అంటే యాక్చువల్లీ ఆంధ్రాలో ఆ టైంలో చాముండి సార్ అనే ఒక సీనియర్ ప్లేయర్ ఉన్నారు. సో తను జూనియర్ సెలెక్షన్ కమిటీలో వీటన్నిటిలో ఉన్నారు బిఫోర్. ఓకే. సో మాకు జూనియర్స్లో అంతా చాలా సపోర్ట్ చేశారు చాముండి సార్. ఓకే. దెన్ తర్వాత కరెక్ట్ అంటే ఆ దిలీప్ ట్రోఫీ మ్యాచెస్ వరకు ఏమన్నా వాళ్ళకు చెప్పేవాళ్ళు. బట్ సార్కి సమ్ అదర్ రీజన్స్ వల్ల సార్ అబ్రాడ్ వెళ్ళిపోయారు. సో దానివల్ల ఆ టైంలో నా గురించి క్వశ్చన్ చేసేవాళ్ళు, అడిగేవాళ్ళు ఎవరు లేకుండా ఉండిపోయారు. ఓకే. అదర్వైజ్ నేను అట్లీస్ట్ ఇండియా బోర్డ్ ఎందులోనే ఉండేవాడిని. సో అక్కడ పర్ఫామ్ చేస్తే మేబీ నాకు ఇండియా ఛాన్స్ వచ్చేది ఆ టైంలో. సో గాడ్ ఫాదర్ అనేవాళ్ళు నాకు ఆ టైంలో రైట్ టైంలో ఆయన మిస్ అయిపోయారని నేను స్టిల్ అది ఒక ఉంది. ఓకే అన్న. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. సో మన ఇది అది అలాగా. అయితే 49 మ్యాచెస్ దగ్గరగా ఒక 50 or 60 వికెట్స్ వచ్చినట్టున్నాయి. అండ్ దాంట్లో ది బెస్ట్ వచ్చేసి 6 for 84 సంథింగ్ ఒక ఫిగర్ ఉంది. 2 times 5 wicket haul కూడా తీసుకున్నా.
ఎలా అనిపించింది అన్న ఫీలింగ్? అప్పుడు కంటిన్యూగా వికెట్స్ వచ్చాయి కదా మీకు. అవును. ఆ ఫీలింగ్ ఎలా ఉంటదన్న యాస్ ఎ ప్లేయర్‌గా? అది ఫస్ట్ దిలీప్ ట్రోఫీ ఫస్ట్ 5 వికెట్ హాల్ యూపీతో తీసాం. సో, ఓకే. యూపీతో నేను ఆడినప్పుడు సురేష్ రైనా నా టీమ్‌మేట్స్ వీళ్ళ అగైనిస్ట్. ఓకే. సో, భువనేశ్వర్ ఉండేవాళ్ళు, తన్మయ్ శ్రీవాస్తవ్. ఇట్స్ ఎ బిగ్ టీమ్. యూపీ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అన్నమాట. సో, ఆ టీమ్‌తో నాకు ఫస్ట్ 5 వికెట్స్ వచ్చినప్పుడు అంటే ఫుల్ సెలబ్రేట్ చేసుకునేసాం. అంటే ఆ మ్యాచ్ లీడ్ పోయింది. బట్ స్టిల్ 5 వికెట్స్ వచ్చి లీడ్ పోయిందని మర్చిపోయాం కానీ బట్ 5 వికెట్స్ అనేది మొత్తం గ్రౌండ్ అంతా పరిగెత్తేసాం 5 వికెట్స్ రాగానే. ఓకే. సో, ఫుల్ ఎక్సైట్ ఉండే. ఎక్కడ జరిగిందన్న అప్పుడు మ్యాచ్ అది? ఇది ఢిల్లీలో జరిగింది మ్యాచ్. ఓకే. గజియాబాద్లో జరిగింది మ్యాచ్. ఫుల్ 5 వికెట్స్ తీసాక ఫుల్ అలాగా ఫ్లై చేసుకుంటూ అలాగా రన్ చేసి వెళ్ళిపోయాను. ఆ మ్యాచ్ 50 కొట్టాను. దెన్ స్కోర్. సో, అలాగా దెన్ దాని తర్వాత దిలీప్ ట్రోఫీలో 5 వికెట్స్, 6 వికెట్స్. దిలీప్ ట్రోఫీలో అనేది ఇట్స్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. అవును. సో, అలాంటి ప్లాట్ఫామ్లో యాక్చువల్లీ బెస్ట్ పర్ఫామ్ ఇచ్చాను. ఏంటంటే లక్ష్మణ్ ఫెయిల్ అయ్యాడు ఆ మ్యాచ్. వివిఎస్ లక్ష్మణ్ ఆయన తను కొట్టలేదు, ద్రావిడ్ కొట్టలేదు. చూస్తే టాప్ 7 ఫస్ట్ 150 ఫర్ 7 సౌత్ జోన్. అప్పుడు దినేష్ కార్తిక్ అండ్ నేను వెళ్ళి నేను నెంబర్ 9 వెళ్ళాను, దినేష్ కార్తిక్ నెంబర్ 7 వెళ్ళాడు. ఈ స్కోర్ 100, నేను 60 నాట్ అవుట్. స్కోర్ 150 నుంచి 320 రన్స్ పై తీసుకెళ్ళిపోయాం 120 నుంచి. ఓకే. సో, దెన్ మాకు 3 రన్స్ లీడ్ వచ్చేసింది ఆ మ్యాచ్. దెన్ ఆ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్ ఫస్ట్ 6 వికెట్స్ నేనే తీసాను మళ్ళీ అక్కడ. ఓకే. సో, అది బెస్ట్ మూమెంట్ అన్నమాట. ఇంకా అంత వాళ్ళు అంటే లక్ష్మణ్ కూడా తను ఏం చెప్పారంటే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్ అప్పుడు బౌలింగ్ వేస్తుంటే కొంచెం బ్యాట్స్మెన్ అటాక్ చేస్తుండే. సో, తను దగ్గరికి వచ్చి సురేష్ నువ్వు బిందాస్గా బౌలింగ్ చేయి, నువ్వేం ఇది అవ్వకు, నీకేం ఫీల్ కావాలో నీకు వెనకనే పెడతాను. సో, జస్ట్ హ్యాపీ నువ్వు ఎలాగ రంజీ ట్రోఫీలో చేసావు అలాగే ఇక్కడ కూడా నీకేం ప్రెజర్ లేదు. సో, బిందాక నువ్వు బౌలింగ్ చేయి. సో, దాని తర్వాత బౌలింగ్ చేశాను. కైఫ్ వికెట్ వచ్చింది, మహమ్మద్ కైఫ్ వికెట్ ఫస్ట్ వికెట్ దిలీప్ ట్రోఫీలో. సో, అలాగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు, సపోర్ట్ చేశారు. సో, ఆ సీజన్ అలా అయింది. యాక్చువల్ రాహుల్ ద్రావిడ్ తను స్లిప్లో ఉండేవాళ్ళు. తను ఎంకరేజ్ అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళంటే మనము లాట్ ఆఫ్ ప్రెజర్ ఉండేది. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆడుతున్నారు. ఈవెన్ విరాట్ కోహ్లీ ఆడారు నార్త్ జోన్ ఆడినప్పుడు. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరు. సో, వాళ్ళ ముందు ఉన్నప్పుడు మనకు ఆ టైంలో డెఫినెట్గా వీ నీడ్ సపోర్ట్ మన దగ్గర నుంచి. సో, వాళ్ళు నాకు బాగా సపోర్ట్ యాజ్ ఎ సీనియర్స్గా చూశాను వాళ్ళని. వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఎంత మెయింటైన్ చేస్తారంటే ద్రావిడ్ వస్తారు, తను ఒక దగ్గర కూర్చొని రాసుకోవడము ఏమేమి జరుగుతుంది అండ్ గ్రౌండ్లో ఎలా ప్లేయర్స్ బ్యాక్ చేయడం కానీ డిఫరెంట్ ఫీలింగ్. అది వాళ్ళతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతుంది. లక్ష్మణ్ అది ఇండియన్ లెజెండ్స్ వాళ్ళు, లక్ష్మణ్ అండ్ ద్రావిడ్. సో, అండ్ అశ్విన్ వాళ్ళతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ ఇస్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ అది మా లైఫ్లో అన్న. అయితే చాలా బాధ ఉంది మీకు, ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళి సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేస్తుంటే కొంచెం మనం ఇండియా కన్నా డెఫినెట్గా దగ్గరికి రిప్రజెంట్ చేద్దాం అన్న బాధ అనేది ఉంటుంది. రిగ్రెట్ అది ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది అది. కానీ ఈ మధ్యలో ఆ బాధ కొంచెం ఒక 50-70% తగ్గిందేమో అనుకుంటున్నాను నేను. ఆబ్వియస్లీ స్టార్ ప్లేయర్ ని మీరు ప్రొడ్యూస్ చేశారు ఇండియన్ ఉమెన్ టీమ్ కి. ఎలా అనిపించింది అన్న అసలు తను పర్ఫార్మెన్స్ చూసి, తన ఇండియాకి కాల్ రావడం మీకు ఎలా అనిపించింది? అది అదొక ఎక్సైటింగ్ మూమెంట్ అసలు. అంటే ఆ టైంలో ఏం మాట్లాడాలి అంటే అసలు ఫస్ట్ తను ఐపీఎల్ ఆడినప్పుడే ఒక గుడ్ అచీవ్మెంట్ అంటే తనకి మంచి బేస్ దొరికింది తనకి. ఎందుకంటే తను చాలా డేస్ ట్రై చేస్తుంది, పర్ఫామ్ చేస్తుంది, బట్ తనకి ప్రాపర్గా ఛాన్స్ దొరకలేదు. ఓకే. అండ్ కరెక్ట్ టైంలో తనకి మంచి పీక్ ఉన్న టైంలో తనకి ఛాన్స్ వచ్చింది, ఐపీఎల్ ఛాన్స్ వచ్చింది. సో, అక్కడ తను వచ్చిన ఛాన్స్ ఎక్కడ మిస్ చేసుకుండా ప్రూవ్ చేసింది. దెన్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తను ఛాలెంజర్స్ వెళ్ళింది ఇండియా టెస్ట్ మ్యాచెస్. అక్కడ ఫస్ట్ మ్యాచ్ షీ గాట్ 6 వికెట్స్. దెన్ ఇండియా కాల్ వచ్చింది. ఇండియా కాల్ ఇంకా వాళ్ళ మామయ్య యాక్చువల్ ఉంటారు, తను రెగ్యులర్గా మాట్లాడుతుంటారు నాతో. ఓకే. సో, ఏదున్నా కూడా ఆ అమ్మాయి వాళ్ళ మామయ్యకి చెప్తుంది, లేకపోతే తను నాకు చాలా తక్కువ వాళ్ళ మామయ్య నాకు ఎక్కువ మాట్లాడేవాళ్ళు. ఓకే. షేర్ చేసుకునేవాళ్ళు ఏంటి సరే ఇలా ఏంటి అనేది. నేను తనకు చెప్పేవాడిని, తనతో మాట్లాడండి, సరే ఇలాగా తను ఇలా ఉందంటే నేను పర్సనల్ కాల్ చేసి మాట్లాడేవాడిని, చెప్పేవాడిని తనకి. సో, అలాగా తను ఎక్కడ వచ్చిన ఛాన్స్ను మిస్ చేసుకోకుండా మాకు ఏదైతే నేను ఇంకొక అబ్బాయి కడపలో కాజా అని ఉంటాడు. సో, ఫస్ట్ నేను తనని మన దగ్గర ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ ప్రాక్టీస్ అయిన తర్వాత నేను కడపలో తీసుకెళ్ళిపోయి తను ఇంట్రడ్యూస్ చేశాను అక్కడ. నేను ఆ అబ్బాయికి ఇంట్రడ్యూస్ చేశాను. తను ఇంకా డిస్ట్రిక్ట్లో ఏదున్నా కూడా తను చూసుకునేవాడు. ఓకే. సో, అక్కడి నుంచి ఇంకా మేమిద్దరం ఎప్పుడు అనుకునేవాళ్ళం తన దగ్గర క్యాపబుల్ ఉంది. నేను తను ఫస్ట్ అదే చెప్పాను, తన దగ్గర క్యాపబుల్, షీ ఈజ్ ఎ వెరీ ఫిట్ అండ్ వెరీ గుడ్ ఫీల్డర్.
తను కానీ మనము సపోర్ట్ చేస్తే డెఫినెట్గా తను ఆడుతుంది, తన దగ్గర క్యాపబుల్ ఉంది. సో నేను అదే మాట తీసుకెళ్ళి చెప్పాను, తను కూడా అలా బిలీవ్ చేశాడు అసోసియేషన్లో కూడా. సో అలాగనే సపోర్ట్ చేశారు. దెన్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇది యాక్చువల్లీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఉంది యాక్చువల్లీ. అంటే ముందు ఎంఎస్కే ప్రసాద్ చేశారు సెలక్షన్ కమిటీలో. సో మన దగ్గర నుంచి ప్లేయర్స్ ఆడుతున్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఆంధ్ర క్రికెట్ యాక్చువల్లీ. ప్లేయర్స్ రావాలి, నెక్స్ట్ ఎవరైనా ఆడాలి అని అంటే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఒకరు ఆడుతున్నారు. సో విహారీ ఆడారు ముందు రీసెంట్గా. సో వీళ్ళందరూ ఆడుతున్నారు. గ్రిక్కీ బోయ్, కేఎస్ భరత్. సో ఇంతమంది టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు మన ఆంధ్ర నుంచి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ అంటే ప్రైడ్ మూమెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట వీళ్ళందరూ. సో ఇది ఇలాంటి ఛాన్స్, ఇలాంటి సిచ్యువేషన్ మనకు దొరుకుతుంది అన్నప్పుడు ముందు ఒక టైంలో ఆంధ్ర నుంచి ప్లేయర్స్ వస్తారు లేదని చాలా ఇప్పటికి కూడా చాలా ఒక ఇది ఉంది. బట్ అలాంటి అట్ ద సేమ్ టైం ఈరోజు మన ఆంధ్ర నుంచి మెన్లో ఇంతమంది ప్లేయర్స్ అండ్ ఉమెన్లో ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు ఛాన్సెస్. స్నేహదీప్తి ఆడింది, మేఘ్నా ఆడుతుంది, అండ్ చరణి కన్నా ముందు అనుష ఆడింది, అంజలి శర్వని ఆడింది, ఇప్పుడు చరణి ఆడుతుంది. చరణి ఈవెన్ ఇప్పుడు వరల్డ్ కప్ ఫస్ట్ ఉమెన్ ఐ థింక్, నాకు తెలిసి ఆంధ్ర నుంచి ఫస్ట్ ఉమెన్ క్రికెట్ ప్లే ఫర్ వరల్డ్ కప్. సో ఇంత మంచి ఛాన్సెస్ ఉన్నాయి, అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో డెఫినెట్గా ఇలాంటి ఛాన్సెస్ని ఏపీఎల్ పెట్టారు. దీనివల్ల ప్లేయర్స్కి ఏంటంటే మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ వస్తుంది. కాబట్టి దీన్ని వచ్చే వాళ్ళు కూడా ఎవరు పాలిటిక్స్ అనేది ఎవ్రీవేర్ ఉంటుంది, ఎక్కడ లేదు, ఎక్కడ ప్రతి చోట ఉంటుంది. బట్ కానీ నువ్వు ప్రాపర్గా నువ్వు బిలీవ్ చేసి నువ్వు హార్డ్ వర్క్ చేసావని డెఫినెట్గా నీకు ఏదో ఒకరు ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, అదైతే నేను బిలీవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఆడినకపోవచ్చు ఇండియా, బట్ నేను అనుకున్న ప్లేయర్ ఆడింది. సో డెఫినెట్గా ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. అండ్ సో నెక్స్ట్ నేను అనుకునేది కూడా ఆ రోజు నేను ఆడలేదు, నేను అట్లీస్ట్ నా సైడ్ నుంచి ఒక ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో తను అంటే నేను ఇండియాకు తను నా వల్ల అనేది కాదు, కానీ డెఫినెట్గా తను హార్డ్ వర్క్ మోర్ దెన్ 60-70% తన హార్డ్ వర్కే ఉంది. మిగతా అంతా 30-40% రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొంతమంది వీళ్ళు కోచెస్, డెఫినెట్గా కోచెస్ అసోసియేషన్ కోచెస్ సపోర్ట్ చేసింటారు, అందరు సపోర్ట్ వల్ల ఈరోజు తన హార్డ్ వర్క్ మెయిన్, తన ఫ్యామిలీ సపోర్ట్. సో వీళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి తను ఈరోజు అలా ఆడుతుంది. డెఫినెట్గా ఇట్స్ హ్యాపీ మూమెంట్ అనమాట తను ఆడుతుంది. అన్న మీ గురించి తెలిసింది ఇంకోటి ఏంటంటే అన్న, అండర్ ఏసీఏ అండర్-19 సెలక్షన్ కమిటీలో చైర్మన్గా 3 years చేశారు కదా, జూనియర్ సెలక్షన్ కమిటీగా 3 years చేశాను. అయితే నాకు చిన్న డౌట్ అన్న, మీరు ఆడేటప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, అరే నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నా దగ్గర టాలెంట్ ఉంది కదా అనేసి మీరు అనుకుని ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు ప్లేయర్ కదా, ఇప్పుడు సెలెక్టర్ అయ్యారు. సో ఈ సిచ్యువేషన్ ఎలా అనిపించింది మీకు? సెలక్షన్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్ డెఫినెట్లీ, ఎందుకంటే లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ వస్తారు. ఎలా మీరు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేశారు? మనకి డెఫినెట్గా యాజ్ ఎ సెలక్షన్ కమిటీ అనేది థ్యాంక్లెస్ జాబ్. ఫస్ట్ పాయింట్, మనము అందరినీ సాటిస్ఫై చేయలేము. బట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే, ఒక మంచి నా మోటో ఏముండే అంటే, ఒక మంచి ప్లేయర్ని మ్యాక్సిమం నేను మిస్ చేయకుండా చేశాను. నా మొత్తం కెరీర్, నేను చేసిన 3 years కెరియర్లో ఒక మంచి ప్లేయర్ మ్యాక్సిమం నేను మిస్ చేయలేదు. ఎందుకంటే మనం టీం 15 members తీయాలి, 16 తీయాలి, అందుకని మనం ఎక్కువ తీయలేము. ఇప్పుడు ఒకసారి అందరూ పర్ఫామ్ చేస్తారు. సో అందులో మనకి ఓన్లీ డిస్ట్రిక్ట్ జోన్లో కొంతమంది చేస్తుంటారు, కొంతమంది ఆల్రెడీ స్టేట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ ఉంటారు. ఓకే, సో వాళ్ళు లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసిన ఒకసారి డిస్ట్రిక్ట్స్లో మేబీ పర్ఫామ్ చేసినవచ్చు, ఆరు జోన్లో డిస్ట్రిక్ట్ చేసిన జోన్లో 1 or 2 ఇన్నింగ్సే వస్తాయి. సమ్ గుడ్ బాల్స్ వాళ్ళ పర్ఫామ్ అవుట్ అయిపోవచ్చు, బ్యాట్స్మెన్ చెప్పలేం. సో అలాంటి టైంలో వాళ్ళని మనం ఆల్రెడీ చూసాం, వాళ్ళు ఎస్టాబ్లిష్ ఆల్రెడీ స్టేట్లో పర్ఫామ్ చేస్తాం. సో అలాంటి కాల్స్ నేను చాలా తీసుకున్నాను. స్టేట్లో ఆల్రెడీ పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వాళ్ళని నేను పిక్ చేశాను. నేను పిక్ చేసిన ఇయర్ వాళ్ళు స్టేట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. జోన్లో పర్ఫామ్ చేయకుండా నన్ను క్వశ్చన్ చేశారు, జోన్లో పర్ఫామ్ చేయకుండా ఎలా సెలెక్ట్ చేశారు. బట్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది, వాళ్ళు ఆల్రెడీ చేశారు, ఇలాగ పర్ఫామ్ చేశారు. సో వాళ్ళు స్టేట్కి వెళ్ళాక డెఫినెట్గా వాళ్ళు స్టేట్లో పర్ఫామ్ చేశారు, టాప్ పర్ఫామ్ చేశారు స్టేట్లో. సో నేను చేసిన ఇయర్ మేము అండర్-14 సౌత్ జోన్ ఛాంపియన్స్ వచ్చాం. అండర్-14, అండర్-16 ఆల్ లీగ్ మ్యాచెస్ విన్ అయ్యాం. ఈవెన్ ముంబైతో కూడా మనం ఫస్ట్ టైం విన్ అయ్యే మ్యాచ్. ఓకే అన్న, ఓకే. సో ముంబైతో మనం విన్ అయింది నాకు తెలిసి అయితే 16లో జరగలేదు, నాకు గుర్తుంది మేము ఆడినప్పుడు కూడా. బట్ ముంబైని కూడా మేము కొట్టాము. ఆ 8 ఆడిన లీగ్ మ్యాచ్ అన్ని మ్యాచెస్ మనము విన్ అయ్యాం. 19 నాకౌట్స్ క్వాలిఫై అయ్యాం. సో మ్యాక్సిమం మనం చేసిన దాంట్లో అయితే నేను నా టర్మ్లో మంచి ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చాను. అండ్
సాటిస్ఫై అనేది మనము సాటిస్ఫాక్షన్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, బట్ అందరిని అయితే మనం సాటిస్ఫై చేయలేము డెఫినెట్గా. అది మాత్రం 1 or 2 ఆబ్వియస్లీ అవి ఎవరికైనా అవుతాయి, బట్ కానీ స్టిల్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంది. మనం ఒక గుడ్ టీం తీసాము, మనం స్టేట్ టీంకి ఒక మంచి ప్లేయర్స్. నేను అండర్-19 సెలక్షన్ కమిటీ చైర్మన్ చేసినప్పుడు షేక్ రషీద్, ఓకే, సో ఇండియన్ అండర్-19 వైస్ కెప్టెన్ చేశాడు కదా రషీద్. ఆ ఇయర్ నేను దాని ముందు ఇయర్ నేను తను స్టేట్ సెలెక్ట్ దాని ముందు ఆడుతున్నాడు, బట్ నా అండర్లో తను 19 కూడా ఉన్నాడు. ఓకే అబ్బాయి రషీద్ అని. అన్న ఇంకోటి ఏంటంటే అన్న, రీసెంట్గా ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బై ఇంట్రడ్యూసింగ్ ఫారెన్ కోచ్ని ఆంధ్ర స్టేట్కి హెడ్ కోచ్ కింద పెట్టడం. ఎలా అనిపించింది అన్న? అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది దీన్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ రాబోయే ఇయర్స్లో ఒక స్టేజ్కి వెళ్తుంది అంటారా? డెఫినెట్గా ఒక ఏంటంటే సర్టన్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే యంగ్స్టర్స్ కానీ ఫ్యూచర్. అంటే ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా చిన్న పార్షాలిటీ ఏమైనా కనిపిస్తుందేమో కోచింగ్ సైడ్లో. ఓకే, సో వన్ ఆఫ్ ద అండ్ పార్షాలిటీ కన్నా ఎక్స్పీరియన్స్ కోచెస్. సో మనకు ఇండియాలో డెఫినెట్గా ఉన్నారు, బట్ కానీ అతని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అది డెఫినెట్గా మనకు పిల్లలకి మన ప్లేయర్స్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుందన్న మెయిన్ రీజన్. ఓకే, సో తన మోటో ఏముంటుందంటే తనకు బెస్ట్ ఎవరు ఉన్నారు, టీంకి ఎవరు యూజ్ అవుతారు, వాళ్ళు ఇవన్నీ సిచ్యువేషన్స్ డెఫినెట్గా వాళ్ళు చూశారు కాబట్టి, ఇంటర్నేషనల్ లెవెల్లో చూశారు కాబట్టి, అండ్ సక్సెస్ఫుల్ కోచ్గా తను ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మన ఆంధ్ర టీంకి తను తీసుకురావడం చాలా మంచి స్టెప్ అనే చాలా మంచి స్టెప్ అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు. డెఫినెట్గా అది సానా సతీష్ గారు ఏదైతే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారో ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్. అండ్ సానా సతీష్ బాబు గారు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ కనబడుతుంది డెఫినెట్గా. లైక్ ఏపీఎల్ చూసుకుంటే కొత్త ఫ్రాంచైజీలు వచ్చినాయి అండ్ ప్లేయర్స్ యొక్క టాలెంట్ చాలా ఇంపెక్కబుల్గా బయటకు కనబడింది. అదొక బోల్డ్ స్టెప్ ఏపీఎల్ అనేది. అండ్ నెక్స్ట్ ఆయన రావడం వేళ విశేషం ఏంటో తెలియదు, వరల్డ్ కప్ మన ఉమెన్స్ వరల్డ్ కప్ మన వైజాగ్లో జరగడం. అండ్ థర్డ్ వన్ ఈ కోచ్ని అపాయింట్ చేయడము. అసలు సానా సతీష్ బాబు గారి గురించి చాలా మంది చాలాసార్లు అన్నారు, ఆయన ఇంతకు ముందు కూడా చేశారంట కదా. ఆయన ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రికెట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పోస్టింగ్స్ కూడా చేశారు. సో తనకి అంటే మంచి నాలెడ్జ్ అంటే ఐడియా ఉంది క్రికెట్ మీద మొత్తం. మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎవరెవరు ఏంటి అనేది డెఫినెట్గా తనకి మంచి ఐడియా ఉంది. కాబట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నెక్స్ట్ లెవెల్కి డెఫినెట్గా ఆయన తీసుకెళ్తారనేది మేము నమ్ముతున్నాం. అలాగనే చేస్తున్నారు కూడా, ఎందుకంటే మనకి ఇప్పుడు మిథాలీ రాజ్ని తీసుకొచ్చారు ఉమెన్ క్రికెట్లో. సో ఇలా ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే మన ముందు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు మనకు ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. డెఫినెట్గా వాళ్ళ ఒక లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడిన డెఫినెట్గా వాళ్ళు మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ డెఫినెట్గా వాళ్ళే ఇన్స్పిరేషన్. సో వాళ్ళని ఎక్కడో దూరంగా ఉండి చూసడం కన్నా ఇంకా మన దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఇది అవన్నీ మనం వాళ్ళతో షేర్ చేసుకునే దానికి ఛాన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని అది గుడ్ ఆపర్చునిటీగా మనం ఇది చేయాలి మన ఆంధ్ర టీం వాళ్ళ ప్లేయర్స్కి. కెరియర్ అంతా బాగానే ఉంది అన్న. చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాము. మీరు ఒక స్పిన్నర్ కాబట్టి ది బెస్ట్ బౌలర్స్ని మాకు మీరు చెప్పండి. ఓకే, చిన్న ర్యాపిడ్ చూస్ వన్ అన్నట్టు. ఇమ్రాన్ తాహిర్ అండ్ డానియల్ విటోరీ. డానియల్ విటోరీ హర్భజన్ సింగ్. అనిల్ కుంబ్లే షేన్ వాన్. అనిల్ కుంబ్లే ముత్తై మురళీధరన్. ఎందుకన్నా అనిల్ కుంబ్లే? నాకు కుంబ్లే ఇష్టం అండ్ నాకు సిమిలర్గా నేను తనని చూసి తన బౌలింగ్ నేను ఇన్స్పైర్డ్ బై అనిల్ కుంబ్లే. ఎందుకంటే తను గూగుల్ ఏదైతే వేస్తారో అది నాకు ఇష్టం. తన ఫ్లిప్పర్ నాది కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఫ్లిప్పర్ నేను స్ట్రాంగ్ అండ్ గూగుల్ స్ట్రాంగ్. సో తన సిమిలారిటీస్ తనవి ఏవైతే తనలో ఉన్నాయో నేను కూడా దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. సో నా బౌలింగ్ కూడా నేను అలాగనే అందుకున్నాను. దేర్ ఆర్ లెజెండ్స్ అండ్ షేన్ వాన్, మురళీధరన్ అందరు లెజెండ్సే, బట్ మనకు ఫేవరెటర్స్ ఉంటారు. సో అందులో తను అయితే బై ఎండింగ్ దిస్ చిన్న మెసేజ్ యంగ్స్టర్స్కి, అంటే క్రికెటే లైఫ్ అని చూస్ చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ యాజ్ ఏ సెలెక్టర్గా కాదు, యాజ్ ఏ ఫార్వర్డ్ ప్లేయర్గా కూడా కాదు, ఒక పేరెంట్గా ఆలోచిస్తే. ఎందుకంటే మీరు ఇదంతా చూసారు, క్రికెట్ అనేది ఎప్పటి నుంచో 97 నుంచి చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు 2025 వచ్చింది, చాలా ఎరాస్ అన్నీ కూడా మీరు చూసి వచ్చారు. సో దీన్ని బట్టి మా యంగ్స్టర్స్కి ఏమైతే మీరు ఒక చిన్న మెసేజ్? డెఫినెట్గా క్రికెట్ ముందు కంపేర్ చేసుకుంటే ముందు పేరెంట్స్కి అంటే ఇంట్లో సపోర్ట్
అప్పుడు క్రికెట్ అవేర్నెస్ అనేది తక్కువ, ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ తక్కువ ఉండేది. ఇప్పుడు డెఫినెట్గా పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి పిల్లలకి ఏదైతే వాళ్ళలో ఆ టాలెంట్ ఉందో, వాళ్ళ ప్యాషన్ ఉందో, డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేయండి. డెఫినెట్గా మీకు హై లెవెల్ ఆఫ్ క్రికెట్, మంచి లెవెల్ ఆఫ్ క్రికెట్ బిలీవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. కెరియర్లో డెఫినెట్గా మనకి అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఎందుకంటే నేను చాలా టైమ్స్ పర్ఫామ్ చేయకపోవడము, మళ్ళీ నన్ను డ్రాప్ చేయడము, దెన్ మళ్ళీ నేను ఇది డౌన్ అవ్వలేదు. బట్ సెల్ఫ్ ఇది చేసుకున్నాను. నేను పర్ఫామ్ చేశాను, మళ్ళీ నేను టీంలోకి వచ్చాను. సో ఇలాంటివి నేను చాలా స్ట్రగుల్ చేశాను. నేను రైల్వేస్కి ఆడాను, ఇండియన్ రైల్వేస్కి ఆడాను. ఇండియన్ రైల్వేస్లో కూడా ఇలాంటివన్నీ జరిగాయి. అక్కడైతే ఇంకా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్లేయర్స్ వస్తారు. ఇది ఆంధ్ర ఒక్కటే కాదు, అక్కడైతే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. సో ఇన్ని ప్లేసెస్లో నుంచి మనకి ప్లేయర్స్ వచ్చినప్పుడు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ మీన్స్ ఇండియన్ టీమ్. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను చాలాసార్లు బౌన్స్ బ్యాక్ అయ్యాను, ఎక్కడ డౌన్ అవ్వలేదు. కాబట్టి బిలీవ్ చేయండి, మీ సెల్ఫ్, మీ టాలెంట్ని మీరు బిలీవ్ చేయండి. డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ని అయితే రీచ్ అవుతారు. అండ్ పేరెంట్స్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూనే ఉండండి. క్రికెట్ స్పోర్ట్స్ అనే దాంట్లో మాత్రము మనకున్న ఈ ఏదైతే మనకున్న ప్యాషన్ అండ్ మనకున్న ఒక గుర్తింపు, ఏదైతే గుర్తింపు ఉందో ఇంకా ఎందులో రాదు. సో మన ఇష్టమైన దాన్ని మనం ఎంచుకున్నాము. సో దాంట్లోనే మనం ముందుకెళ్దాము. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. అండ్ వరల్డ్ లెవెల్లో మనకు పేరు రావడానికి కూడా మంచి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ మీరు డౌన్ అవ్వద్దని నేను చెప్తాను. ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కడ గివ్ అప్ ఇవ్వకనని చెప్పేసి చెప్తాను నేను. డెఫినెట్గా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ మీ యూ. బిజీ షెడ్యూల్లో నేను అడిగినట్టు మీరు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ తరుణ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఫర్ మీ, అంటే నా గురించి చెప్పడం కానీ, సో జనాలకు పబ్లిక్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి తెలియజేయడానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అనంతర మీడియాకి, అండ్ ఎవరైతే ఈ మీడియా మనకి ఇదైతే బ్రాడ్కాస్ట్ ఏదైతే ఉందో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి నేను విష్ చేస్తున్నాను మీకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్. దట్స్ ఇట్, దట్స్ ఫర్ టుడే. చూసారుగా అన్న ఒక కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో, అండ్ మన యంగ్స్టర్స్కి ఇచ్చే ఒక చిన్న మెసేజ్ కూడా మీరు చూసారు కదా. నెక్స్ట్ వీక్ ఇంకొక డిఫరెంట్ స్పోర్ట్తో, ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్.